నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి పార్టీ నాయకులు పలువురు ప్రముఖులు పాల్గొని సిద్ధార్థకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురంలోని ప్రభుత్వ విపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు నివాసం వద్ద గాజుల ప్రదర్శ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా ఉమా పెద్ద కుమారుడు బోండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు పండితుల వేదమంత్రోత్సవ నడుమ బోండా ఉమా అభిమానుల కేరింటిలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. పుష్పాలంకరణ చేసిన వేదిక మీద బోండా సిద్ధార్థతో నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి కేక్ కట్ చేసిన అనంతరం మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు బోండా ఉమా అభిమానులు బోండా సిద్ధార్థ బోండా రవితేజ మిత్ర బృందం తదితరులు సిద్ధార్థకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాల్వా కప్పి శుభాశీస్సులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గానికి తాము ఎంతో రుణపడి ఉంటామని, నియోజకవర్గ శాసనసభ్యుల బోండా ఉమా కుటుంబానికి తనకు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు అందించడమే కాకుండా అన్ని విషయాల్లో మా కుటుంబానికి అండదండగా ఉంటున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 70,000కు పైబడి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి బోండా ఉమా గెలుపుకి దోహదపడినటువంటి వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బోండా ఉమా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరుతూ ముందుకు సాగుతామని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అర్హులకి అందించడంలో కృత నిశ్చయంతో ముందుకు సాగుతామని, మిత్రులందరికీ నిరంతరం అందుబాటులోనే ఉంటామని తెలిపారు. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అత్యుత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, ఆ విధంగా ముందుకు సాగుతామని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు అన్ని డివిజన్లో వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందని, వారందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. ఈ జన్మదినోత్సవ వేడుకలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, గంటా కృష్ణమోహన్, మా ఏఆర్టీఎస్ చంటి 21 డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మన్నగారు శ్రీ బోండా ఉమేశ్వరరావు గారి పెద్ద కుమారుడు శ్రీ బోండా సిద్ధార్థ గారి జన్మదిన వేడుకలు మా యొక్క సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో అత్యుత్సాహంగా జరగడం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడు తండ్రి అడుగుజాడలో ఉంటూ ప్రజలకి సేవ చేయడమే కాకోకుండా తండ్రి ఏ విధంగా అయితే ప్రతినిత్యం ప్రజల్లో ఉంటారో అదేవిధంగా తను కూడా ఎవరికి ఏ సహాయం వచ్చినా కూడా అన్ని వేళ సహాయం చేస్తూ ప్రజలు ఆదరణ పొందుతూ అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ తను కానీ తన తమ్ముడు రవితేజ బాబు గారు కానీ ఇద్దరు కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆ భగవంతుని దేవల్ల అమ్మవారి దేవల్ల సిద్దుబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా స్వగృహం నందు నా జన్మదిన సందర్భంగా ఇక్కడ ఘనంగా వేడుకలు ఏర్పాటు చేసిన ఎప్పటి నుంచో మా కుటుంబాన్ని అభిమానించే మా అభిమానులకు కానీ, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ, అలాగే ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నా పుట్టినరోజైనా మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా ప్రతి సంవత్సరం మీరు చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలు కలకాలం ఇలాగే ఉండాలని చెప్పి తప్పనిసరిగా ఆ భగవంతుడు కనకదుర్గమ్మ ఆశీస్సులు మా అందరి మీద అలాగే మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్నటువంటి ఎన్నో అనాథానాశ్రయాల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ బుక్స్ పంపిణీ కానీ ఇలా చేస్తున్నటువంటి మా వెల్ విషర్స్కి అలాగే విధంగా అభిమానులకి వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే రానున్న రోజుల్లో కూడా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బోండా సిద్ధార్థ. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం గ్రంథాలయం పుస్తక ఆవిష్కరణ ఉద్యమ సన్నాహక సమావేశం నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ 1914లో నాటి సంఘ సంస్కర్తలు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 1956లో గ్రంథాలయం చట్టం ఏర్పడిందని గుర్తు చేశారు. గత 20 సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు గ్రంథాలయాలని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ మతాల ప్రజల కోసం ఆలయాలు మందిరాలు ఉన్నాయని, జ్ఞానం కోసం సరైన గ్రంథాలయాలు లేవని పేర్కొన్నారు. ప్రవచనాలు చెబితే జ్ఞానం వస్తుందని అనడం సరైన సంకేతం కాదని అన్నారు. పుస్తక పఠనం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ నెల 13న తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన ధర్నా చౌక్ లో సభ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో ప్రచురణ సంస్థల ప్రతినిధులు అశోక్ కుమార్, మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, వెంకట నారాయణ,
సాహిత్య సంస్థల ప్రతినిధులు గోళ్ల నారాయణరావు, మోతుకూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి. 1914లో మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమం ఈ విజయవాడలోనే ప్రథమ సమావేశం జరిగింది. ఆ రోజుల్లో స్వతంత్రం మనం తెచ్చుకోవాలి అంటే, ప్రజల్ని చైతన్యం చేయాలి అంటే, ముఖ్యంగా మూఢాచారాలతో కులమతాలతో నిర్వీర్యమైపోతున్నటువంటి జాతిని చైతన్యవంతం చేసుకోవటానికి సంఘ సంస్కరణోద్యమం అవసరమైంది. దాంతోపాటు గ్రంథాలయ ఉద్యమం కూడా అవసరము. ప్రజలను విజ్ఞానవంతులను చేసినప్పుడు వీళ్ళందరినీ మనం స్వతంత్రోద్యమానికి సన్నాయత్తం చేసుకోగలుగుతాము. అప్పుడే స్వతంత్రాన్ని తీసుకురాగలమని సంఘ సంస్కర్తలు, బుద్ధిజీవులు అందరూ కూడా ఈ రెండు ఉద్యమాలని ముందుకు తీసుకొచ్చి గొప్పగా వాళ్ళు అనుకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని సాధించారు. ఆ తరువాత మనం ఆ గ్రంథాలయాల వ్యవస్థ గురించి మరింత పటిష్టం చేసుకోవాలి అనే ఉద్దేశంతో 1955లో ఒక చట్టం తెచ్చారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 1965లో మరో చట్టం తెచ్చి గ్రంథాలయ చట్టాన్ని ప్రజలు కట్టేటటువంటి ఆస్తి పన్నులో, అదేవిధంగా ఇంటి పన్నులో తప్పనిసరిగా కొంత చెస్, అది కనీసం 4% చొప్పున వసూలు చేసి కేవలం గ్రంథాలయ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి అని చెప్పి ఒక చట్టం చేసి దాన్ని అమలు చేయటం మొదలుపెట్టారు. అయితే గత 25 ఏళ్లుగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రంథాలయ చెస్సుని నేరుగా గ్రంథాలయాలకి చెందేలాగానే చెల్లించాలి అని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆ గ్రంథాలయాలకు వచ్చినటువంటి చెస్సు రూపంలో వచ్చినటువంటి గ్రంథాలయ నిధుల్ని పక్కదారి పట్టించి గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనకుండా చేసి, ఏ విధంగా 20 ఏళ్ల నుంచి కేవలం 1-2 సార్లు మాత్రమే గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు, కాల్పనిక సాహిత్యం కొన్నది. కేవలం వాళ్ళు కొన్నటువంటిది ఏమిటి అంటే, స్టూడెంట్స్ చదువుకోవడానికి ఆన్ డిమాండ్ మీద కొద్ది లక్షలు వెచ్చించి, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో జిల్లాలో గత 10 ఏళ్లలో 64 కోట్లు వారు సెస్ ద్వారా వసూలు చేస్తే 1,5 కోటి మాత్రమే వాళ్ళు పుస్తకాలు కొనడానికి ఖర్చు పెట్టారు. అంటే ఎంత దారుణంగా మన గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయో ఆలోచించాలి. ఎందుకంటే గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. రైతులకి తమ పంటలకి ఎట్లాగా అయితే గిట్టుబాటు ధరలు దొరకట్లేదో, ముద్రాపకులకి, రచయితలకి కూడా వాళ్ళు ముద్రించిన లేకపోతే రచించిన పుస్తకాలకి కూడా ఆ రకంగానే గిట్టుబాటు ధరలు దొరకట్లేదు. ఏ వృత్తికి కానీ, ఏ ప్రవృత్తికి కానీ, ఉపాధి కానీ, దానికి తగిన ఫలితం కానీ ఉంటుందో అది బాగా వికసిస్తుంది. మనం ఈ రోజున ప్రభుత్వం తన తరఫున ఎన్నో రకాలుగా రకరకాల రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్నప్పటికి కూడా ఆ పన్నుల్లో ఉన్న ఇవ్వవలసిన, ఈ పుస్తకాలకు ఇవ్వవలసిన భాగాన్ని వేరే వేరే వాటికి కూడా అది డైవర్ట్ చేయటం మూలంగా ఈ పుస్తకాల ముద్రణ కానీ, పుస్తకాల విక్రయం కానీ, పుస్తకాల రచన కానీ కుంటుపడిందని చెప్పి తప్పకుండా చెప్తున్నాం. ఇది మారాలి. అలాగే ప్రభుత్వం కనుక చేయకపోతే ఆ పని ప్రజలే చేయాలి. ఒక ఇంటి పెద్ద పక్కదోవ పడితే ఇంట్లో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఆ ఇంటిని సరిదిద్దాలో ఆ రకంగా ఈ రోజున ముద్రాపకులు, రచయితలు, అలాగే ఈ పుస్తకాలు చదివే ఆ మనసు ఉన్న, ఆ సముపార్జన కోసం ఆశిస్తున్న చదువరులు, వీరందరూ కూడా ఇతోధికంగా సహాయం చేయాలి. మనం ఈ పెళ్ళిళ్ళు, ఇటువంటి వ్యక్తిగత ఆ సందర్భాల్లో ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చుకునే జన్యు మార్పిడి పంటలను ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణను నిర్వహించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ నాయకులు డిమాండ్ చేశారు. వీటి వలన రైతులు నష్టాల ఊపిలో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు అనుమాలు గాంధీ,
సహదేవరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో బీటీ కాటన్ యూరోప్ దేశాల్లో వ్యతిరేకిస్తున్న మన దేశంలో మాత్రం ప్రభుత్వాలు బలవంతంగా మనపై రుద్దాలని చూస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఏపీ ఆయిల్ ఫెడ్ ని ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా జన్యు మార్పిడి విత్తనాలను భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జన్యు మార్పిడి విత్తనాలు వ్యతిరేకకు భారతీయ కిసాన్ సంఘ్ గత 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. బీటీ విత్తనాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సమస్య మీద 20 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పోరాటం చేయగా రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇష్యూ చేసి 4 నెలల లోపల స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా డిస్కషన్ చేసి, అంటే సైంటిస్టులతో, రైతు సంఘాలతో దీని యొక్క మంచి చెడులను విశ్లేషణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే ఎటువంటి పరిస్థితులు కూడా జన్యు మార్పిడి విత్తనాలను భారతదేశంలో అనుమతించరాదు. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. అనుకున్న విధంగా పంటలు రావడం లేదు. ఎక్కువ పురుగు మందులు వాడాల్సి వస్తుంది. తద్వారా విషాహారం బయలుదేరి విషాలు ప్రవేశించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోగాలు వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలో ఆవాలు మరియు వెజిటబుల్స్ను కూడా జన్యు మార్పిడి విత్తనాల ద్వారా తీసుకురావాలనుకుంటున్నారు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగితే రేపొద్దున భవిష్యత్తులో మానవ మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా దేశాల్లో, మన ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో జన్యు మార్పిడి విత్తనాలు నిషేధించడం జరిగింది. మన భారతదేశంలో కూడా నిషేధించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ అనేది చాలా లాభాల్లో నడుస్తోంది. ముఖ్యంగా ఆయిల్ ఫెడ్లో పామాయిల్ రైతుల యొక్క ఉత్పత్తులు చాలా బాగా పెరిగాయి. తద్వారా వాళ్లకు చాలా లాభాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అయినప్పుడు రైతులకు దాని మీద ధర నిర్ణయించేటువంటి అధికారం ప్రైవేట్ వ్యక్తులకే ఉంటుంది. ప్రభుత్వానికి లాభాపేక్ష లేకుండా ఉంటుంది, కానీ ప్రైవేట్ వ్యక్తులకు లాభాపేక్ష ఉంటుంది. కాబట్టి తద్వారా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయిల్ ఫెడరేషన్ ప్రైవేటీకరణ చేయవద్దని, ఉన్నటువంటి ఫెడరేషన్ను ఇంకా ఆధునీకరణ చేసి రైతులకు బాగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఫామ్ ఆయిల్ యొక్క ఉత్పత్తిని పెంచాలని, రైతులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో విద్యార్థులకి మానవత్వం, సహనత్వం, సహాయం చేసే తత్వాన్ని పెంపొందించడంలో భాగంగా రోజు ఒక వృద్ధాశ్రమంలో గడిపి వారితో ముచ్చటించే కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కేంద్రీయ విద్యాలయ వికసిత భారత్ పథకంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులచే వాంబే కాలనీలో మాతృ దేవోభవ, అమ్మ మరియు కోగంటి అనాథాశ్రమాలలో వృద్ధులతో సమాలోచనలు జరిపి వారి అనుభవాలని, ప్రేమ వాత్సవాలని అందుకున్నారు. విద్యార్థులు కొందరు తమ తాత, నాయనమ్మలు, అమ్మమ్మల్ని తలుచుకొని సహాయ వితరణ చేశారు. భవిష్యత్తులో తాము వీలైనంత సామాజిక సేవ చేస్తూ కుటుంబ శ్రేయస్సుకై తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటామని అక్కడ వృద్ధులకి వారు తెలియజేశారు. పలువురు విద్యార్థులు అనాథాశ్రమాలకి నగదు రూపేణ, వస్తు రూపేణ బియ్యం, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న సంతర్పణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన భోజన పంపిణీ కార్యక్రమంలో సేవలను అందజేశారు. నా పేరు గుండు దిలీప్. నేను అన్న సంతర్పణ సమితి అధ్యక్షుడిని. మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం స్టూడెంట్స్ 11వ తరగతి చదువుతున్న విద్యార్థులని 26 మంది విద్యార్థులు వాళ్ళల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది తీసుకురావడానికి మన సమాజంలో ఉన్న సమాజంలోంచి తిరిగి మన సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని తెలియడానికి, మరి అలాగే ఈ రోజున చూస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి వృద్ధులు చాలామంది ఈ వృద్ధాశ్రమాలకి అంకితం అవుతున్నారు. మరి అలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళకి తెలియజెప్పడానికి, మరియు ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాలి, దయాగుణం, జాలిగుణం అనేది కూడా వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళు పెట్టిన కార్యక్రమానికి ఈరోజు మేము వాళ్ళతో కలిసి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా పిల్లలు దుప్పట్లు, బియ్యం, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి పంచడం జరుగుతుంది. మరి పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు మనం ఇప్పటి నుంచే నేర్పించి వాళ్ళల్లో కూడా దయాగుణం, జాలిగుణం అనేది మనం పెంపొందించాలని చెప్పేసి మనం పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నా పేరు ధ్రువ. నేను పిఎంసి కేంద్రీయ విద్యాలయం నంబర్ 1 విజయవాడలో చదువుతున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా ఉద్దేశంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఓల్డ్ పీపుల్ కంటే ఎక్కువ తెలివిగల వాళ్ళు ఎవరు ఉండరు. దే ఆర్ ద విజ్డమ్. ఓల్డ్ పీపుల్ హ్యావ్ ద మోర్ విజ్డమ్ బికాస్
వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో, మనకి నేర్పించేవి, మనకి చెప్పే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుంటే విల్ బీ బెటర్ ఇన్ లైఫ్. అందుకని చాలా ఆనందంగా ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం. థ్యాంక్ యూ. టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మాజీ మండలి చైర్మన్ షరీఫ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, నక్క ఆనందబాబు, కె నాగుల్ మీరా, రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ నాయకులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. ఒక కార్యకర్త స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు చేరటం కేవలం టీడీపీలో నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి టీడీపీలో మాత్రమే సముచిత స్థానం దక్కుతుందని సందర్భంగా తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు తనను టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు సేవ చేసే అవకాశం కల్పించారని అన్నారు. ముస్లిం మైనార్టీస్ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి ముస్తాక్ గారు. వారికి ఈ పదవితో సముచితమైన స్థానం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగిందని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మైనార్టీ సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1999 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు మాకు మొట్టమొదట జరిగే సమావేశాల్లో ఆయన మాకు బోధించడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు మనం మైనార్టీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రంలో మన అందరి మీద ఉంది. వాళ్ళ అవసరాలని తీర్చి వాళ్ళ మన్ననలు పొందాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు 29 మంది పార్లమెంట్ సభ్యులు మేము గెలవడం జరిగింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం. ఆయన చెప్పారు ఎంతో విపులంగా ఏ విధంగా వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు, వాళ్ళ అవసరాలను ఏ విధంగా సమకూర్చవచ్చు అని చెప్పి మాకు చెప్పి. ఎందుకంటే మైనార్టీస్ మీద ఉన్న చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి పర్సనల్గా ఆయన యొక్క ఉపన్యాసాలైన వ్యక్తి పర్సనల్గా మాకు చెప్పిన మాటలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఏ రోజున కూడా కేంద్రంలో అలయన్స్ ఏ పార్టీతో ఉన్నా బీజేపీతో ఉన్నా బట్ మన ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీస్కి చేరువుగా వాళ్ళకి ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలా, ఎంత అవసరమైతే అంత సమకూర్చాలని చెప్పి నిరంతరం ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గర్వంగా చెప్పగలను. ఆ రోజున మిత్రులందరూ కూడా తెలుసు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన బోధన, ఆయన ముఖ్య కారణం ఏంటంటే ఆయన శ్రమ. ఆయన ఏదైతే మౌలానాగా ఉండి రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేయాలి, రాజకీయాల్లో ఇస్లాం ధర్మానికి అనుసరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో అట్లు ఇస్లాం ధార్మిక చింతనతో పాటుగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ పదవి రావటం చాలా సంతోషకరమైన విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈరోజు ముస్తాక్ మౌలానా గారు ఆయన గత 5 సంవత్సరాలుగా మైనార్టీస్ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎక్కడ ముస్లింలకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, వైఎస్ఆర్సీపీ దాడుల్లో ఎక్కడైనా మరి ప్రాణహాని జరిగినా, ఆస్తి నష్టం జరిగినా అక్కడికి వెళ్ళి స్పందించడమే కాకుండా ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా అమలు చేస్తూ ఎన్నికల్లో ఏవైతే ఒక ముఖ్యంగా 70 నియోజకవర్గాల్ని మేము ఎంచుకున్నాం, ఆ 70 నియోజకవర్గాల్లో కూడా మౌలానా గారు ఆ 70 నియోజకవర్గాలే కాకుండా ఇంకా అదనంగా మరి నియోజకవర్గాల్లో కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీకి ఎందుకు బలపరచాలి అనే విషయం మీద ప్రస్ఫుటమైన సందేశాన్ని ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని అన్నారు. నగరంలోని లెనిన్ సెంటర్లో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు కె రామకృష్ణ, శంకర్, కోటేశ్వరరావులు మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సెకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో సంబంధిత వ్యక్తుల్ని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు
దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అదానీ యొక్క అవినీతి కార్యకలాపాలపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశంలో ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, రైతాంగ సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా భారతదేశాన్ని మత ప్రాతిపదికపైన విడగొట్టడానికి, తద్వారా ఓట్లు పొంది రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క పని కూడా జరగడం లేదు. అందుకోసం ఇవాళ రైతులందరూ కూడా రోడ్డెక్కారు. ఢిల్లీ నగరాన్ని చుట్టుపక్కల రైతులందరూ కూడా చేరితే వాళ్ళపైన లాఠీ చార్జీ చేశారు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రైతులపైన ప్రభుత్వం యొక్క దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికాలో అదానీ పైన కేసులు పెట్టిన తర్వాత చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఇవాళ అదానీ అక్రమాలకు పాల్పడ్డాడో, అవినీతికి పాల్పడ్డాడో వాటన్నిటిపైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అదానీ ఏవైతే సోలార్ ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకున్నాడో 1750 కోట్ల రూపాయలు అదానీ ప్రభుత్వం అండతోటి వేల కోట్లకు పడగలెక్కుతున్న విషయాన్ని దేశమంతా చూస్తున్నాము. నరేంద్ర మోడీ పాలన 10 సంవత్సరాల నుండి సుమారు 5 మాసాలు గడుస్తుంది. ఈ 10.5 సంవత్సరాల కాలంలో అదానీ చెప్పిన, మోడీ చెప్పిన ఏ ఒక్క పేదలకు సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కరించలేదు, ఆ వైపున దృష్టి కూడా పెట్టలేదని మనకు అర్థమవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన దాన్ని పక్కన పడేశారు. అత్యాధీన అనే పేరుతో పేదల యొక్క పరిస్థితిని మార్పు తీసుకొస్తామని ఊసే ఎత్తలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మాటకి అతిగతి లేకపోగా రైతుల మీద బాష్పవాయువు ప్రయోగించే పరిస్థితి ఢిల్లీలో మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అదానీ కార్పొరేట్ల మనిషిగా 7.5 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్ని రంగాల్ని కూడా విమానయానం, రైల్వేసు, అలాగే నౌకాయానం, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలన్నిటిని కూడా కారు చౌకగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో అదానీకి, అంబానీకి అప్పజెప్పేటటువంటి కార్పొరేట్ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అదానీతో చేసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లు లేకపోతే విద్యుత్ ఒప్పందాలపైన కుదుర్చుకున్నటువంటి 2014 మాల ఉద్యోగుల సంఘం ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకి అంబేద్కర్ మనవడు యశ్వంతరావు అంబేద్కర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు మాల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు బేతలం సుదర్శనం తెలిపారు. నగరంలోని బ్రహ్మానందపురంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. తాము ఏ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కులగణన చేపట్టిన తర్వాత రిజర్వేషన్లో క్లాసిఫికేషన్ చేయాలని తెలియజేశారు. అలాగనే తాము వర్గీకరణకి వ్యతిరేకం కాదని, కులగణన చేపట్టిన తర్వాతే వర్గీకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా తాము సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం యొక్క గౌరవ అధ్యక్షుడిగా మొన్న శుక్రవారం 5వ తారీఖున విజయవాడ నగరంలో 392 రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ సంఘం యొక్క ఆవిర్భావ కార్యక్రమానికి బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ మనవడు స్వయంగా ముంబై నుంచి ఆదరణీయులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఇనాగరేట్ చేయడానికి బ్రహ్మానందరెడ్డిపురంలోని మా రాష్ట్ర కార్యాలయానికి విచ్చేస్తున్నారు. కనుక మేము ఈ సందర్భంగా రాష్ట్రంలోని మాల ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమానికి మేము ఆత్మీయతతో వాళ్ళందరినీ సామాజిక స్ఫూర్తితో పాల్గొనమని చెప్పి మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సంఘం మేమందరం కూడా ఏ ఒక్క కులానికి కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీలకు కానీ వ్యతిరేకం కాదు. మేము మా సమస్యల నిమిత్తం, మా ప్రజలు ఎదుర్కొంటున్న
రాజకీయపరమైన, సామాజికపరమైన, లేకపోతే ఉద్యోగులు స్వయంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి మమ్మల్ని మేముగా కూడగట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘాన్ని మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. కనుక ఈ సందర్భంగా సమాజానికి మేము ఏ ఒక్క కులాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ఎవరి జనాభా తమాషా ప్రకారం రాజ్యాంగబద్ధంగా వారికి సామాజిక ఫలాలు అందాలి, దానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో మొన్న ఆగస్టు జగదీష్, నేను ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మాల ఉద్యోగుల సంఘం రిజిస్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటంటే 392/2024న మాకు తీవ్రమైన వివక్షని ఎదుర్కొంటున్నాము. ఈ గవర్నమెంట్లోనే కాదు, అంతకుముందు గవర్నమెంట్లో కూడా మేము మా మాల కులం వెనకబడి ఉండటమే కాకుండా చాలా వివక్షకు గురవుతున్నాం. ఈ వివక్షను గురవుతున్న మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అందరం కలిసి ఉండాలి, ఏకమై ఉండాలి అని చెప్పని మా నినాదంగా ఉంది. కానీ కొన్ని కులాలు మా మీద అసత్య ప్రచారం చేస్తా మేము అన్ని ఫలాలన్నీ మేమే అనుభవిస్తున్నాము, మేమే అని చెప్పని ఉద్యోగుల్లో కూడా మా మీద వివక్ష చూపిస్తున్నారు. ఈ వివక్షను ఖండించడం కోసం మేము ఈ మాల సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం చేయాలని చెప్పని నేను కూడా కోరుకుంటున్నాను. వర్గీకరణ జరగాల్సిందే, కానీ దానికి ఎంపీరికల్ డేటా మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. 1931లో మాత్రమే కులాల గురించి సెన్సస్ తీయటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత ఇంతవరకు కులపరంగా ఈ రోజుకి కూడా చట్టబద్ధంగా ఈ రోజుకి కూడా కులపరంగా లెక్కలు లేవు. కులపరంగా లెక్కలు తీయండి, మేమే ఎక్కువ అని చెప్పుకుంటున్నారు కొన్ని కులాలు, కానీ మేమే ఎక్కువ ఉన్నాము. ఇప్పుడు మేము ఎక్కువ ఉన్నాము, వాళ్ళు ఎక్కువ ఉన్నాం అంటారు. ఇవన్నీ కాకుండా చట్టపరంగా మళ్ళీ సెన్సస్ తీయండి, ఎంపిరికల్ డేటా తీయండి, ఎవరు వెనకబడి ఉన్నారో తీయండి. తీసిన తర్వాత మాత్రమే ఈ వర్గీకరణ అనేది జరగాలి. వర్గీకరణకి వ్యతిరేకం మాల ఉద్యోగులుగా మేము. నా పేరు అంబటి అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము ఈ సంఘం ఎందుకు ఏర్పాటు చేశామంటే, గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మాల ఉద్యోగస్తుల మీద, మాల కులం మీద ఒక అసత్యమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కులపరంగా ఏ విధమైనటువంటి డేటా లేకుండా, ఏ విధమైనటువంటి స్టాటిక్స్ లేకుండా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాన్ని నిజం చేసే విధంగా ప్రచారం చేస్తూ ఉంటే, బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులుగా ఏ కులాన్ని అయితే దూషిస్తూ, ఏ కులాన్ని అయితే అవమానకరంగా మాట్లాడుతున్నారో ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున మాల ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం ఈ వర్గీకరణకు కానీ, లేకపోతే ఏ ప్రభుత్వానికి కానీ, ఏ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంఘం కాదు. ఇది కేవలం మా హక్కుల్ని కాపాడుకోవడం కోసం, వాస్తవికమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేయడం కోసం, మా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం ఈ కులంలో ఉన్నటువంటి, ఈ కులం ద్వారా ఫలాలు అనుభవిస్తున్నటువంటి మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగా ఈ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని రేపు 14వ తారీఖున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.